నమస్కారం బాబు గారు. నమస్తే అండి. సార్ మామూలుగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే కొన్ని నంబర్స్ కి చాలా పవర్ ఉంటుంది అని అంటారు కదా. సో అందులో 369 పవర్ ఏంటి? అసలు ఈ 369 మనం ఎలా యూస్ చేసుకోవాలి? సో మనకు అది కనిపిస్తే కూడా మంచిది అని అంటూ ఉంటారు. సో అసలు మనకు అంటే విశ్వం మనకి హెల్ప్ చేస్తుంది అనటంలో 369 పాత్ర ఎక్కువ ఉంటుంది అంటారు కదా. సో అసలు ఏంటి 369 పవర్ ఏంటి అసలు? అంటే 1 2 3 4 5 6 7 8 9 అంకెలు ఎన్ని ఉన్నాయండి? ఈ 9 ఉండే అంకెల పక్కన నువ్వు ఎన్ని సున్నాలు పెట్టుకుని అన్ని వేలలో లక్షల్లో చెప్పుకుంటూ ఉండొచ్చు, అంతే కదా. దాని తర్వాత ఇంక అంకెలు లేవు, సున్నాలు పెట్టడమే బాకీ. కాబట్టి ఒక సైంటిస్ట్ పరిశోధనలో దిగాడు. అతని పేరే నికోలా టెస్లా. ఆయన ఈ 1కి పవర్ ఏంది, ఈ అంకెలు ఉన్నాయి కదా, ఇది ఎందుకు వచ్చింది, దీని పవర్ ఏంది, దాన్ని పరిశోధించాడు. ఒక్కొక్క దాన్ని ఒకటి పరిశోధిస్తున్నారు. అలా దాని మీద దిగాడు. అంటే 1 పరిశీలిస్తే దానికి ఏం పవర్ కనబడలేదు అని పక్కన పెట్టాడు. 2ని పరిశీలిస్తే కనబడలేదు. 3 పవర్ ఉందని తెలుసుకున్నాడు. అంటే ఏ పని 3 సార్లు చేసినా, ఏ పని 3 చేసినా జరుగుతున్నాయి, అది దానికి పవర్ చూపిస్తుందని తెలుసుకున్నాడు. దాన్ని లాగాడు. మళ్ళీ 4 5 పవర్ల 6కి చూస్తే పవర్ ఉందని తెలుసుకుని దాన్ని లాక్కున్నాడు. 7 8కి పవర్ కనబడలేదు. 9నే అలువు లేని పవర్ చూపిస్తున్నాయి. అంటే ఈ 3ని 6ని పాలించేంత గుణం దానికి ఉంది. ఈ రెండింటిని దాన్ని తీసుకున్నాడు. మిగతా అన్ని పక్కన పెట్టాడు. అంటే 3 6 9 అని తీసుకున్నాడు. ఈ 3ని తీసుకున్నాడు. దాన్ని ఒక టెక్నిక్గా ఫాలో చేశాడు. అంటే ఆయన ఎక్కడైనా రూమ్కి వెళ్ళినా 3 6 9 ఉండే నెంబర్లు రూమ్ తీసుకుంటాడు. ఒక ప్లేట్ కడిగినా, మొహం కడిగినా ఒక 3 సార్లు ఊరిక. అంటే 3 ఒక టెక్నిక్తో చేస్తే సక్సెస్లో దిగినాయి. అలా దిగడం వల్ల దీనికి ఏదో పవర్ బాగుంది అనేసి దాన్ని పెట్టుకొని దాని పరంగా ఏ టెక్నిక్ చేసినా ఫాలో అవుతే పాస్ అవుతుంది అని చూపించాడు. దాన్నే పట్టుకొని నేను కూడా ఏం చేసుకున్నానంటే, దీంతో ఎందుకు మన సబ్జెక్ట్ని జోడించకూడదని నేను కూడా క్రియేటింగ్ చేసుకొని పట్టుకున్నాను. ఇది గురువుల దగ్గర నేర్చుకున్న విద్య కాదు. ఇది నేను గురువుల దగ్గర కాదు, అందుకే చెప్పారు ఎన్నో వీడియోలో. గురువుల దగ్గర నేర్చుకున్నది కొన్ని, నా మైండ్ పరంగా వచ్చింది బోలుడు. నా మైండ్ పరంగా మైండ్ చెప్పిస్తుంది నాకు. ఆ ఎన్ఆర్ మైండ్ విశ్వశక్తిని లింక్ ఉంది కదా, చెప్తుంది దీన్ని ఇలా చెయ్యి, ఇలా చేసి చూడు అనేది ఫాలో చేస్తే పాస్ అవుతున్నది. అలా చెప్తే జనాలకు పాస్ అవుతున్నది. అంటే పాజిటివ్గా ఉంటేనే ఇవన్నీ జరుగుతుంది. మైండ్ పరంగా ఏది చేసినా జరగాలంటే నీ మైండ్ ఎనీ టైం పాజిటివ్గా ఉండాలి. అంటే నెగిటివ్లో ఉండకూడదని చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఒక కోరికలు ఏదైనా తీసుకుందాం. ఒక 3 కోరికలు తీసుకుందాం. మీకు పెళ్లి కావాలి కదా, చాలా సులభంగా పెళ్లి కొడుకు వచ్చినాడని ఒక కోరిక. రెండేది డబ్బు కావాలి కదా, చాలా సులభంగా డబ్బు 1 లక్ష రూపాయలు ఈ నెలలో సంపాదించినాననేసి ఒక 2 కోరిక. లేక ఇల్లు కావాలి కదా, నేను ఈ సంవత్సరం చాలా సులభంగా ఇల్లు కట్టేసినానని ఒక 3 కోరిక. అంటే ఒక 3 కోరికలు. ఏదైనా నేను ఇలాదా అని తీసుకోమని చెప్పలా, ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. లేక నీ కుమారుడు పాస్ అవ్వాలంటే పాస్ అయినాడు 1st క్లాసులని తీసుకో. లేకపోతే వ్యవసాయం బాగా పండాలంటే ఈసారి నాకు చాలా సులభంగా, సంతోషంగా, వైభవంగా, ఆనందంగా పండిపోయింది, మంచి ఆదాయం వచ్చింది, డబ్బులకి విశ్వానికి ఇలానా తీసుకో. లేక భార్య భర్తల అనుబంధం కావాలన్నా, నేను నా భార్య పిల్లలు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంతో ఉన్నాము, డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు, ఇలానా తీసుకో. నీకు ఏది కావాలో ఏ కోరికైనా తీసుకో అన్నాను. 3 కోరికలు తీసుకోండి. అంటే 3 6 9 3 కోరికలు తీసినావు కాబట్టి 3 పని అయిపోయింది. అంటే 3 కోరికలతో 3తో పని లేదు ఇంకా నీకు. 3 కోరికలు తీసి పెట్టేశావు. ఈ 3 కోరికలను ఒక్కొక్క కోరికని 6 సార్లు చెప్పు అద్దంలో. ఎన్నిసార్లు? 6 సార్లు. ఒక కోరికని 6 సార్లు చెప్పు, నవ్వుతూ చెప్పాలి. సార్ అద్దంలో పోయి ఏదో చెప్పను, నేను చాలా సులభంగా, సంతోషంగా, చాలా ఆనందంగా ఇల్లు కట్టేసినాను, డబ్బులు విషయానికి ఎక్కడితే ఇలా చెప్పకూడదండి. ఇది బడిలో పిల్లకాయలు చదివేది. అలా కాదు, మాటల్లో ఉండాలి. ఎలా ఉండాలి? నేను అదృష్టవంతుని, నేను ఈ 2025 సంవత్సరంలో చాలా సులభంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా అందమైన ఇల్లు కట్టేశాను, డబ్బులకి విశ్వానికి. అంటే మాటల్లో చెప్పండి. అప్రిమేషన్ అంటే మాటలని సంతోషంగా ఒక నవ్వుతూ చెప్పండి. అందుకే చెప్పాను, ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను. నవ్వితే నవ్వుతుంది, కొడితే కొడుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది. పాపిస్తోళ్ళరా, అర్థం దగ్గరికి వెళ్తే ఏడవగరం పోతారు. ఎప్పుడు కానీ నవ్వుతూ ఉన్నాను. ఏడిచినారంటే ఏడుపు దుఃఖాలు ఇచ్చేస్తుంది నీకు. నవ్వుతూ చెప్పుకోండి. ఎన్నిసార్లు? ఒక్కొక్క కోరికని 6 సార్లు చెప్పేయండి. 3 కోరికలు చెప్పేశారు. ఇప్పుడు కిందకు కూర్చోండి, ధ్యానం చేయాలి. చాలామంది అడిగారు నన్ను, సార్ 9 నిమిషాలు ధ్యానం చేస్తే సరిపడలేదు సార్ అన్నారు. అంటే ఆ 3 కోరికలు విజువలైజేషన్ చేయడానికి మాకు సరిపడలేదని కాల్ చేసి కూడా అడిగారు. 9కి అవ్వలేదు కదా, 18 నిమిషాలు చేసుకో. 18 నిమిషాలు అంటే 1 8 ఎంత అయింది? 18 9 కదా. అలా చేసుకో. ఇంకా టైం పెరిగింది కదా నీకు, చేసుకో. 9 నిమిషాలు అంటే 18 నిమిషాలు అన్నీ చేసుకో. అంటే కూర్చొని ఆ 3 కోరికలు చెప్పేసినావు, రాసి పెట్టేసినావు కదా, రాసి పెట్టేసినావు లేక చెప్పుకున్నావు. చదువు లేకపోయినా కూడా చేసుకోవచ్చు. దీన్ని చదువు ఉండాలని రూల్ లేదు. చెప్పేసి కూర్చొని పేపర్ పెన్ రాసేవాళ్ళు అయితే ముందర పెట్టుకున్నారు, రాసేసి ఉన్నారు. దాన్ని పెట్టుకొని ఒక 18 నిమిషాలు లేక 9 నిమిషాలు ధ్యానంలో ఊహించుకోండి.
అంటే ఆ డబ్బు సులభంగా వచ్చేసినట్టు, సంపాదించినట్టు ఒక కోరిక, ఇల్లు కట్టేసినట్టు రెండో కోరిక, భార్య భర్తలు పిల్లలు ఐక్యమత్యంగా ఉన్నట్టు ఒక మూడో కోరిక. ఈ మూడింటిని డ్రీమ్ చేయండి. అంటే విజువలైజేషన్ అంటే కలగనాలి, ఒక డ్రీమ్లోకి వెళ్ళిపోవాలి, నీ మైండ్ని దాంట్లోకి పంపించాలి. అంటే అన్నీ జరిగినట్టు, హ్యాపీగా ఉన్నట్టు, ప్రతిదీ సక్సెస్ అయినట్టు పదే పదే ఊహిస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు ఈ 3 కోరికల్ని తీసుకొని 6 సార్లు చెప్పి ఈ విధంగా కానీ ధ్యానం ఊహించినారంటే 21 రోజులు చేయాలి. ఎన్ని రోజులు చేయాలి? 21 డేస్. 3 కోరికలు కదా, టైం పడుతుంది కదా. మూడింటికి అవకాశాలు. నీ మైండ్ చూడండి, డైరెక్ట్గా ఒక వీడియో చూసి మాత్రం ఎవరు చేయకండి. మళ్ళీ మళ్ళీ ఎన్నో వీడియోలు చెప్తున్నాను. చూసేసి మళ్ళీ నాకు కాల్ చేసి నన్ను ఇబ్బంది పెడుతుంటారు. సార్ నేను 3 రోజులు చేయాలి సార్, ఇంకా ఇప్పటికి ఇన్ని రోజులు చేస్తున్నాను సార్. ఎప్పుడే చేసినావు, ఎన్నిసార్లు వీడియోలు, ఎప్పుడు క్లాసు నేర్చుకున్నావు, ఎక్కడ వీడియోలు చూసి? నిన్నే చూశాను సార్ వీడియో, నిన్న చూసి 3 డిగ్రీకి చేస్తారని సార్. ఒకటే క్లాసే తెలియజేయ నీకు, నువ్వు ఎందుకే దాన్ని రాసేది అంటాను. కాబట్టి ఒక వీడియో చూసి ఎవరు చేయకండి. కొన్నాళ్ళుగా నీ మైండ్ బాగా పాజిటివ్గా రావాలి, బాగా అప్రిమేషన్ చేయండి. అంతకుముందు ఏమేమి చేయాలని ఉన్నాయి అవన్నీ చేసి పాజిటివ్గా ఉన్నవాళ్ళు మార్కే చేసుకోండి. అలా చేయండి, 21 రోజులు చేయండి. 3 కోరికలు నెరవేరబడతాయి. ఫీడ్బ్యాక్లో ఉన్నాయి, చూడొచ్చు. నా క్లాసులు ఉన్నాయి కదా. అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, ఒంగోలు, ఈ సిటీలో ఉన్నాయి. ఫీడ్బ్యాక్లో చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు ఆ టెక్నిక్లు. కొడుకు పాస్ అవ్వలేదు అన్నాడంట హెడ్ మాస్టర్, ఫెయిల్ అయిపోతాడు, టీసీ తీసుకుని వెళ్ళిపోయా మా స్కూల్కి బ్యాడ్ నేమ్ అన్నాడంట. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. నా గురువు ఉన్నాడు, నాకు మిరాకల్ చెప్పు సవాల్ వదిలేనాను. 6 కొట్టాడు అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు. ఫెయిల్ అయిపోతాడు, చదివి రాదన్నాడు. ఎలాగైనా వస్తుందంటే ఇది బాగా హెడ్ మాస్టర్ అన్నాడంట. ఏందయ్యా నీ మిరాకిల్ అంటే, నా గురువు 6 కొట్టాడు కదా నీ కొడుక, ఫస్ట్ క్లాస్. ఈ టెక్నిక్ పరంగా మైండ్ థాట్స్ మార్చుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ధ్యానం నేర్చుకుంటే అంటే వాళ్ళ అమ్మ పోత వస్తూ ఉండి ఒక సాధు నేర్పిస్తే, ఇంట్లో వచ్చే కూతురికి నేర్పిస్తే, ఆ అమ్మాయి నేర్చుకొని చేస్తే, చదువుకున్న అమ్మాయి క్వశ్చన్స్ పేపర్ మొత్తం ఆమె కనపడుతుందంట. ఆల్రెడీ లైవ్లో వచ్చేసింది వీడియో, ఎప్పుడో వచ్చింది 2-3 సంవత్సరాలకు ముందు అనుకుంటా. ధ్యానంలో అమ్మాయికి నీట్గా రేపు రాబోయే ఎగ్జామ్లో పబ్లిక్ ఎగ్జామ్లో రాబోయే క్వశ్చన్స్ పేపర్ అటు నీట్గా కనబడుతున్నాయి. ఆమె మొత్తం దీన్ని వేరే చదవాలన్నా కూడా దీన్ని చదివని చూపిస్తున్నది ఇక్కడ. ఆ మైండ్కి అంత పవర్, ధ్యానానికి అంత పవర్ ఉంది అని అర్థం. అది లైవ్లో ఉంది, వీడియోలో ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చేయలేదు, ఎందుకంటే ఆమెకి మైండ్ ద్వారా చూపిస్తున్నది. నువ్వు ఎన్ని క్వశ్చన్లైనా మార్చుకో, ఆమె ఇంట్లో ధ్యానం చేస్తే చూపిపోతుంది, ఆడిపోయి రాస్తుంది. ఆమె ఎవరికి చెప్పదు, ఆమె మాత్రం ఫస్ట్ క్లాస్ అంతే. ఐకి ఎలా వచ్చిందని చూడండి. ధ్యానానికి ఉన్న పవర్ మీకు తెలియదండి. ఏది ఆపకండి, చేయండి, మిమ్మల్ని మీరు నమ్మండి, ప్రతిరోజు ప్రయత్నించండి, అద్భుతాలను సాధించుకోవచ్చు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా 3 కోరికలు తీసుకొని 369 టెక్నిక్ ఫాలో చేసి నేను 3 కోరికల్ని చాలా సులభంగా నెరవేర్చుకున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు, థ్యాంక్ యూ మనీ. అయితే సార్ మరి 369 మనకి ఎక్కడైనా బయట కనిపించింది, లేదంటే బండి మీద నంబర్ లక్ అనమాట. అంటే నీకు జరగబోతుంది, నీకు ఇవ్వబోతుంది, నీకు అన్ని విషయాలకి హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అంటే నమ్మిన వాళ్ళకి 369 పవర్ వాళ్ళు ఓకే అవుతారు. తెలియని వాళ్ళకి ఏమీ తెలియదు. తెలియనోడు తెలియని పాడే, వాడికి తెలియదు. దాన్ని చూస్తే చూడకపోతే వాడు ఇప్పుడు చదువు లేనివాడు కూడా లేబర్ కూడా, చదువు ఉన్నవాడు కూడా లేబర్ పోతుంటాడు. ఏదో 3, 6, 9 అంట ఏదో కనబడుతుంది. వాడికి సబ్జెక్ట్ తెలియదు కదా. అది తెలుసుకున్నవాడు పట్టేస్తాడు. అంటే లక్ జరుగుతున్నది, కనబడుతుంది, మనకి జరగబోతుంది అని అర్థం. గుడ్ గా మనం ఫీల్ అవ్వచ్చు. 786 కానీ ఇలాంటివన్నీ బోర్డు ఉన్నాయి కదా. ఓకే సార్. విశ్వ సంకేతాలు చాలా ఉన్నాయి, అవి మనకి చూపిస్తుంటాయి. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు పట్టేస్తారు దాన్ని. ఏంది దేని ప్రభావం అనేది పట్టుకుంటారు. చాలా బాగా చెప్పారు సార్. 369 పవర్ ఇది చాలా మందికి నంబరింగ్ తెలుసు, కానీ అది ఎలా యూజ్ అవుతుంది, ఎట్లా మనం దాన్ని తెలుసుకోవాలి, అసలు దాని మీనింగ్ ఏంటి అనేది తెలియదు. సో వెరీ గుడ్ థింగ్ అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.